ఆచి చికెన్ మసాలా. తెలంగాణ ప్రజలకు చల్లని కబురు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకాయి. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఇప్పటికే పూర్తిగా విస్తరించిన రుతుపవనాలు ఏపీ, మహారాష్ట్రలో 30% విస్తరించినట్లు తెలిపారు. మరోవైపు బంగాళాఖాతంలో పూర్తిగా వ్యాపించినట్లుగా తెలిపారు. దేశవ్యాప్తంగా మండే ఎండలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న జనానికి వాతావరణ శాఖ చల్లని కబురందించింది. వాతావరణంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. బంగాళాఖాతంలో చోటు చేసుకున్న వాతావరణ మార్పులతో నైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకాయి. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో తొలకరి జల్లులు పలకరించబోతున్నాయి. కళ్లాల్లో వరిధాన్యం, పత్తి, మొక్కజొన్న పంట ఉత్పత్తులను ఆరబోసుకున్న రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని వర్షానికి తడిచిపోకుండా కాపాడుకోవాలని వ్యవసాయ అధికారులు సూచించారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ ఆఫ్టర్నూన్ రేహానా. తెలంగాణలో ఒక రకమైనటువంటి విభిన్న వాతావరణాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఎండ కొడుతుంది, మరొకవైపు వర్షం కుడుతుంది. సో నిన్న చాలా జిల్లాల్లో వర్షం కురిసింది. ఈ రోజు ఉదయం కూడా దాదాపు మధ్యాహ్నం వరకు కూడా వాతావరణం చాలా చల్లగా ఉంది. కానీ మధ్యాహ్నం 1:30-2 గంటల తర్వాత తిరిగి వేడి ప్రారంభమైంది. తీవ్రమైనటువంటి ఉక్కపోతతో పాటు వేడి కూడా కంటిన్యూ అవుతుంది. ఒకవైపు ఇలాంటి వాతావరణం ఉంటూనే మరొక వైపు వాతావరణ శాఖ కూడా తెలంగాణ ప్రజలకైతే చల్లని కబురు చెప్పింది రేహానా. ఎందుకంటే నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకాయి. సో గత దాదాపు వారం 10 రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ఆగమనం చేశాయి. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కేవలం వర్షం మాత్రమే పడకుండా భారీగా ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని, ఈదురుగాల వేగం దాదాపు గంట నుంచి 30-40 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వీస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సో ఇప్పటికే కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించి ఉన్నాయి. ఇక ఏపీ, మహారాష్ట్రలో 30% విస్తరించినట్టు తెలిపారు. మరోవైపు బంగాళాఖాతంలో పూర్తి స్థాయిలో నైరుతి రుతుపవనాలు వ్యాపించి ఉన్నాయి. ఒకవైపు దేశవ్యాప్తంగా మండే ఎండలు, తెలంగాణలో కూడా తీవ్రమైనటువంటి గరిష్ట స్థాయి ఉష్ణోగ్రత, ఉక్కపోతతోటి ఇన్ని రోజులు ఉక్కిరి బిక్కిరవుతున్నటువంటి జనాలకైతే ఇది చల్లని న్యూస్. దాంతో పాటు గుడ్ న్యూస్ అని కూడా చెప్పవచ్చు రేహానా. ఎందుకంటే వాతావరణంలో మనకు కీలక మార్పులు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితులలో సో ఇన్ని రోజుల పాటు ఈ ఎండాకాలం అంతా కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా విపరీతమైనటువంటి వేడి, ఉక్కపోత, దాని తోడు వడగాళ్ల ప్రభావంతో కూడా చాలా జనాలు కూడా ఉక్కిరి బిక్కిరయ్యారు. వడగాళ్ల ప్రభావంతో వడదెబ్బ తోకి కూడా చాలా మంది మరణించారు. సో ఇలాంటి చాలా ఎండను తట్టుకోలేని ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితులలో నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి రావడం అనేది కూడా చాలా గుడ్ న్యూస్ గా భావించవచ్చు. ఎందుకంటే బంగాళాఖాతంలో చోటు చేసుకున్నటువంటి వాతావరణ మార్పులతోటి నైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకాయి. ఇక ఈదురుగాళ్లు, ఉరుములు, మెరుపులతో తొలకరి జల్లులు కూడా పలకరించబోతున్నాయి. అదే ఒకవైపు వర్షం పడుతున్నటువంటి సంతోషం అన్నదాతలకు, రైతాంగానికి ఉన్నప్పుడు కూడా మరొక వైపు ఎందుకంటే ఇప్పటికే ఈ యాసంగి సీజన్ సంబంధించినటువంటి వడ్ల కొనుగోళ్లు, వరిధాన్యం కొనుగోలు ఇంకా పూర్తి కాలేదు. దాంతో పాటు మొక్కజొన్న సంబంధించినటువంటి కొనుగోలు కూడా చాలా ఆలస్యంగా జరుగుతున్నాయి. ఐకేబు సెంటర్లో కానీ మార్కెట్ యార్డ్లలో పోసినటువంటి ధాన్యము ఎక్కడికక్కడే ఉంది కాబట్టి ఒకవేళ వర్షం కనుక వస్తే ఈ ధాన్యం తడిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కొనుగోలు త్వరగా చేయాలని కూడా అటు రైతులైతే ప్రభుత్వాన్ని, అధికారులని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆరబోసున్నటువంటి ధాన్యం కూడా తడిసే అవకాశం ఉంది కాబట్టి వర్షానికి ఇలా తడవకుండా కొనుగోలు చేయాలనుకుంటున్నారు. ఒకవేళ అకస్మాత్తుగా వర్షం పడితే ధాన్యం తడవకుండా ఉండడానికి సంబంధించినటువంటి టార్పాలిన్ కవర్స్ ని వ్యవసాయ శాఖ అధికారులు అందజేయాలని కూడా రైతాంగం అయితే కోరుకుంటుంది. ఇలాంటి పరిస్థితులలో నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తూ మన తెలంగాణ ముంగిట్లోకి వచ్చాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనము ఈ విస్తరణకు మరింత బలాన్నిస్తుంది. ఈశాన్య రాష్ట్రాలైనటువంటి నాగపూర్, మణిపూర్, మిజోరాంలను పూర్తిగా నైరుతి రుతుపవనాలు చుట్టేశాయి. ఇక మిగిలిన రాష్ట్రాలైనటువంటి త్రిపుర గాని, అస్సాం గాని,
అరుణాచల్ ప్రదేశ్ లోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఇక పశ్చిమ మధ్య ఈశాన్య బంగాళాఖాతం అంతటా కూడా ఇవి పూర్తిగా ప్రవేశించడంతో రాబోయే 2-3 రోజుల్లో రాష్ట్రంలో విపరీతంగా కూడా ఆయా రాష్ట్రాల్లో వర్షాలైతే విస్తారంగా కురిసే అవకాశం ఉన్నాయి రెహానా. ఇక నైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకిన నేపథ్యంలో ఈదురు గాలితో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. సో హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రస్తుతము తూర్పు ఉత్తర ప్రదేశ్ నుండి ఛత్తీస్గఢ్ మీదుగా తెలంగాణ వరకు సగటున సముద్ర మట్టానికి 1 కిలోమీటర్ల ఎత్తులో ఒక బలమైన ద్రోణి కొనసాగుతుంది. సో ఈ ఋతుపవనాల ప్రభావంతో 3 రోజుల పాటు తెలంగాణలో చాలా చోట్ల కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక వర్షాలు పడినప్పటికీ కూడా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతల్లో 3 రోజుల పాటు పెద్దగా మార్పులు కూడా ఉండకపోవచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సో ఇదే సిచ్యువేషన్ మనకు గత 3 రోజుల నుంచి కనిపిస్తుంది రెహానా. ఎందుకంటే మొన్న సాయంత్రం చాలా చోట్ల వర్షం పడ్డది, నిన్న కూడా వర్షం పడ్డది, మార్నింగ్ కూడా చాలా వాతావరణం చల్లగా ఉంది. అయినప్పటికీ కూడా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విపరీతమైనటువంటి వేడి ఉక్కపోత కూడా కంటిన్యూ అవుతుంది. సో అదే రిపీట్ కాబోతుంది. ఒకవేళ వర్షాలు పడ్డప్పటికీ కూడా 2-3 రోజుల పాటు కూడా ఉష్ణోగ్రతలు అయితే ఎక్కువగానే నమోదే అవకాశం ఉందని కూడా అధికారులు తెలిపారు. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో ఈ నైరుతి ఋతుపవనాల ప్రవేశం వల్ల వచ్చేటువంటి వర్షంలో ఉరుముల మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీసే అవకాశం ఉంది. తెలంగాణతో పాటుగా ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ కూడా కీలక సూచనలు అయితే చేసింది. రాయలసీమ ప్రాంతంలో వాతావరణం మరింత వేగంగా మారుతుంది. ఈ రోజు రాయలసీమలోని పలు జిల్లాలో తేలికపాటు నుంచి మోస్తారు వర్షాలతో పాటు 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. బలమైన గాలుల కారణంగా చేతికి వచ్చినటువంటి పంటలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని కూడా రైతులను కూడా అటు ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది రిహానా. సో ఇంపార్టెంట్ అయినటువంటి నైరుతి ఋతుపవనాలు మొత్తానికి ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లోకి ఉభయ రాష్ట్రాల్లోకి ఎంటర్ కావడం వల్ల అయితే మనకు వానాకాలం సంబంధించినటువంటి సీజన్ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే రైతాంగం ఏదేమైనప్పటికీ కూడా వానాకాలం ఆల్రెడీ ప్రారంభమైపోయింది. ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా భారీ స్థాయిలో వర్షం పడలేదు. ఈవెన్ ఒక 10 సెంటీమీటర్స్ వర్షం కూడా ఇప్పటి వరకు ఎక్కడ కురవని పరిస్థితి ఉంది. కాబట్టి వానాకాలంలో ఇప్పటికే వానలు అయితే ఆలస్యంగా వచ్చాయి. ఇంకా ఆలస్యం కాకుండా త్వరగా వర్షాలు పడితేనే రాబోయే రోజుల్లో ఈ వానాకాలం సీజన్ సంబంధించినటువంటి పంటలను పండించుకునే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికీ ఎందుకంటే ఈ ఎండాకాలంలో నమోదైనటువంటి గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలతోటి చెరువుల్లో గాని కుంటల్లో గాని నీరు కూడా కంప్లీట్ గా ఆవిరైపోయింది. భూగర్భ జలాల నీటి మట్టం కూడా తగ్గిపోయింది. కాబట్టి ఖచ్చితంగా భారీ స్థాయిలోనే మనకు వర్షాలు పడి వరదలు భారీగా వస్తుంటే మళ్ళా తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన నదులు అన్నటువంటి గోదావరి గాని కృష్ణ గాని మంజీరా నదులు గాని ముసి నదులు గాని ఇవన్నీ ప్రవహిస్తేనే తప్ప పూర్తి స్థాయిలో ఈ వానాకాలంలో వ్యవసాయం అయితే పండించుకునే పరిస్థితి లేదు. దానికి తోడు చిన్న చిన్న చాలా మనకు నదులు ఉన్నాయి, దాంతో పాటు పెద్ద పెద్ద వాగులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ప్రవహించాలన్నా భారీ వర్షంతో చెరువుల్లోకి నీళ్లు కూడా కంపల్సరీ రావాలి. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు ఇప్పటికీ 70 నుంచి 80% వరకు చెరువుల్లో కూడా కేవలము 20 నుంచి 30% వాటర్ మాత్రమే ఉంది. సో చెరువులు పూర్తిగా నిండాలి, కుంటలు నిండాలి, పెద్ద ప్రధాన నదులు ప్రవహించాలి, చిన్న చిన్న వాగులు కూడా ప్రవహించాలంటే భారీ స్థాయిలో వర్షం పడితేనే ఈ వానాకాలం సీజన్ సంబంధించినటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో సాగునీరు అందే అవకాశం ఉంది. దాంతో పాటు ప్రాజెక్టులు కూడా అన్ని కూడా దాదాపు మినిమం వాటర్ స్టోరేజ్ కంటే కూడా తక్కువ లెవెల్లోనే ప్రాజెక్టులో కూడా వాటర్ ఉంది, బ్యారేజీల్లో కూడా వాటర్ అదే ఉంది. ప్రాజెక్టులు బ్యారేజీలు నిండాలన్నా కూడా ఖచ్చితంగా భారీగా వర్షాలు పడితేనే తప్ప తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తిగా నీరు వచ్చే అవకాశం లేదు. కాబట్టి అటు ప్రాజెక్టుల దిగువన ఉన్నటువంటి ఆయకట్టు సాగు కావాలన్నా కూడా ఖచ్చితంగా ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో భారీ వర్షాలనైతే వారి వర్షాల కోసం రైతాంగం ఎదురు చూస్తున్నారు రిహానా. ఓకే రాజు పటేల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.